లోన్ అప్పు ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది. ఇది చాలా అంటే చాలా కామన్. ఎంతవరకు అప్పు ఉండాలో అంతవరకు ఉంటే నో ప్రాబ్లం. దానికి మించి ఎక్కువ అప్పు ఉంటే అది ప్రాబ్లం. అంతెందుకండి, ఉండాల్సిన అప్పు కన్నా ఎక్కువ అప్పు ఉంటే ప్రశాంతంగా తినలేం, ప్రశాంతంగా నిద్రపోలేం. కరెక్టేనా? ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవడో తెలుసా? ఎవడికైతే ఒక్క రూపాయి కూడా అప్పు లేదో వాడు అసలైన అదృష్టవంతుడు. మనం అనుకుంటాం కోటీశ్వర్లు అదృష్టవంతులు అప్పు ఉండదు అనుకుంటాం. కోటీశ్వర్లకి కోట్లల్లో అప్పు ఉంటే పేదవాడికి వేలల్లో అప్పు ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి కనుక ఎక్కువ అప్పు ఉంటే దాని నుండి ఏ విధంగా బయటపడాలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక ఈ టిప్స్ ని పాటిస్తే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడతారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా డైరెక్ట్గా టాపిక్, అప్పుని ఫాస్ట్గా ఏ విధంగా క్లియర్ చేయాలి. అప్పుని క్లియర్ చేయాలంటే ఫస్ట్ వన్, ఖర్చులను తగ్గించాలి. అదే ఫస్ట్ పాయింట్. ఇదిగోండి, రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. చాలా మంది అప్పు లేనప్పుడు ఎంత లగ్జరీగా ఉంటారో, ఎంత ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారో, అప్పు అయిన తర్వాత కూడా, అంటే ఉండాల్సిన అప్పు కన్నా ఎక్కువ అప్పు అయింది అని తెలిసినా కూడా అదే విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, జీతం 50,000, నెలవారీ జీతం 50,000, కానీ ఖర్చంతా కలిపితే ఆ మంత్కి 60,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ ఈఎంఐస్. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా రెగ్యులర్గా అయ్యే ఖర్చు ఒక 40,000 ప్లస్ ఈఎంఐలు 20,000 అనుకుందాం. అంతా కలిపితే 60,000. సో ప్రతి నెల వీడు ఒక 10,000 అప్పు చేసి కడుతూ ఉంటాడు ఈఎంఐలు. ఎందుకంటే జీతం 50, ఖర్చు 60. ఈ 10,000 మళ్ళీ లోన్ యాప్స్ లేదా బయట వడ్డీకి అప్పు చేస్తూ ఉంటాడు. లోన్ యాప్స్లో వడ్డీ ఎక్కువ, బయట 3 రూపాయల వడ్డీకి తీసుకున్నా కూడా 36%. సో ఈ విధంగా అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు ఇలా చేస్తూ డెట్ ట్రాప్లో పడుతూ ఉంటారన్నమాట. సో బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఖర్చులను తగ్గించండి. ఇక్కడ ఈ పార్ట్, ప్రతి నెల 40,000 ఖర్చు, దీన్ని కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా చాలు. ఈ విధంగా ఖర్చులను తగ్గించాలంటే ఎలా నేను చెప్తా పిన్ టు పిన్. ఫస్ట్ వన్, వాంట్స్, నీడ్స్. వాంట్స్ అంటే కోరికలు, నీడ్స్ అంటే అవసరాలు. సో మీరు దేని మీద ఖర్చు పెట్టాలి? ఓన్లీ నీడ్స్. అది మీకు నీడ్ అయితే మాత్రమే ఖర్చు పెట్టండి, వాంట్ అయితే నో. ఇలా చేస్తే మీకు చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. ఈ వాటర్ నీడ్, అవసరం, తక్కువ ఖర్చు. అదే షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కుంటే అది కోరిక, దీనితో దాహం తీరుతుంది, దానితో కూడా దాహం తీరుతుంది. దీన్ని తాగితే నా ఖర్చు తగ్గుతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి దానికి ఇదే వర్తించాలి మీరు. ఇది నాకు అవసరమా కోరిక? ఒకవేళ అవసరమైతే మాత్రమే కొనండి. ఇలా చేస్తే మీ చాలా ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా షాపింగ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రాసరీస్కి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం. చాలామంది డీమార్ట్కి వెళ్తూ ఉంటారు మంత్కి ఒకసారి. సో వెళ్ళి ఏది పడితే అది, ఏది కనిపిస్తే అది ఆఫర్ 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 అని చెప్పి ప్రతిదీ వేసేస్తూ ఉంటాం. ఖర్చు ఒక 5,000 అనుకుంటాం, కానీ 10,000 అవుతుంది. ఎందుకు? ప్లానింగ్ లేదు. సో మీరు ముందుగానే లిస్టుని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ కూడా ఏవైతే నీడ్స్ ఉంటాయో వాటిని మాత్రమే రాయాలి. ఇలా రాయడం వలన ఇక్కడే హాఫ్ ఫిల్టర్ అయిపోతాయి అనవసరమైన ఖర్చులు. అర్థమైందా అండి? సో ఈ లిస్టుని డీమార్ట్కి తీసుకెళ్ళి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొన్నట్లయితే మీ ఖర్చు 4,000 ఆ విధంగా అవుతుంది. మనం నార్మల్గా అయితే 5,000 అనుకుంటాం, కానీ 10,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ విధంగా లిస్టుని ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని మాత్రమే యాడ్ చేసుకున్నట్లయితే మీ ఖర్చు హాఫ్కి తగ్గుతుంది. అర్థమైందండి? ఈ విధంగా ప్రతి నెల చెయ్యండి. అండ్ దాంతోపాటు ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఈ మధ్యన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అవసరం వచ్చిందా టింగ్ టింగ్ అంటాం, అంతే, వెంటనే డబ్బులు కట్టేస్తున్నాం. సో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో అర్థం కావట్లే. సో మీరేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయింది, మీరు మీ వైఫ్ ఇద్దరు ఉన్నారు. మీరేం చేయాలి? ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్లో మీరిద్దరూ ఉండాలి. సో ప్రతి ఖర్చు, ఫర్ ఎగ్జాంపుల్
టీకి 10 రూపీస్ ఫోన్పే చేశారు, ఆ 10 రూపీస్ కూడా ఇందులో యాడ్ చేయాలి. ప్రతిరోజు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ప్రతి ఖర్చుని మీరైతే యాడ్ చేయాలి, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్. మీ వైఫ్ రూపాయి ఖర్చు పెట్టినా కూడా దాన్ని కూడా యాడ్ చేయమనండి. ఇలా ప్రతి ఖర్చుని యాడ్ చేసి మంత్ ఎండ్లో కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే మీకే అర్థమవుతుంది, అయ్యో బాబోయ్ ఇంత డబ్బుని నేను ఖర్చు పెట్టానా అని చెప్పి మీకే అర్థమవుతుంది. ఆ డబ్బులో ఏవి వాంట్స్ ఏవి నీడ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఖర్చు 30,000 అయింది అంతా కలిపితే, ఆ 30,000లో 20,000 నీడ్స్ ఉన్నాయి, 10,000 వాంట్స్ ఉన్నాయి. సో ఈ 10,000ని ఎలా తగ్గించాలో ఆలోచించండి. నెక్స్ట్ మంత్ నుంచి తగ్గించండి. అలా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40,000 ఖర్చులు ఉన్నాయి, ఈ 40,000 ఖర్చులు కాస్త 30,000కి తగ్గిపోతాయి. అప్పుడు 30,000 ఖర్చులు ప్లస్ 20,000 ఈఎంఐ, 50,000 సరిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా మీరు 10,000 అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ రాదు. ఇంకా సెకండ్ వన్, ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. మీ ఆదాయాన్ని పెంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మీరు ఆ విధంగా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయినట్లయితే ఎప్పటికీ అప్పుని తీర్చలేరు. మీ యాక్టివ్ ఇన్కమ్తో పాటు మీరు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అప్పు తీరుతుంది, లేకపోతే అంతే ఉంటుంది. అర్థమైందా అండి? మీరు ఆల్రెడీ ఖర్చులను తగ్గించారు, గుడ్. ఇప్పుడు ఆదాయాన్ని పెంచండి. అసలు ఆదాయాన్ని ఎలా పెంచాలి? ఫస్ట్ వన్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా పార్ట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నట్లయితే జాబ్తో పాటు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి పార్ట్ టైం స్టార్ట్ చేయండి, తప్పేం లేదు. అప్పు మీది, వేరే వాళ్ళు తీర్చరు, మీ అప్పుని మీరే తీర్చాలి. ఎలా తీర్చాలంటే ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి, ప్యాసివ్ ఇన్కమ్తో పాటు పార్ట్ టైం చేయండి. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక్కసారి మాత్రమే కష్టపడతాం, ఆ కష్టానికి ఫలితంగా జీవితాంతం డబ్బు వస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం జాబ్ చేస్తే వచ్చే ఆదాయం, మనం జాబ్ చేస్తే మాత్రమే, ఆఫీస్కి వెళ్తే మాత్రమే డబ్బు అన్నది వస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అలా కాదు, ఒక్కసారి మాత్రమే కష్టపడతాం, ఆ కష్టానికి ఫలితంగా జీవితాంతం డబ్బు వస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్ సోషల్ మీడియా. ఎగ్జాంపుల్గా యూట్యూబ్ అండి. నేను ఇప్పుడు ఈ టైంకి 7:05 ఈ టైంకి వీడియోని షూట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తా. మీరు ఎప్పుడో ఫ్యూచర్లో చూస్తారు, చూసినప్పుడు యాడ్ అన్నది వస్తుంది, యాడ్ వస్తే డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. అంటే నా కష్టం ఇప్పుడు ఈ సెకండ్ మాత్రమే నా కష్టం, ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నా. కానీ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మీరు జీవితాంతం చూస్తూ ఉంటారు, జీవితాంతం డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? ఒక్కసారి కష్టపడితే జీవితాంతం డబ్బు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ అంటే టైపింగ్, మీకు తెలిసింది టైప్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో ముఖ్యంగా వీడియోస్, కానీ బ్లాగ్లో టెక్స్ట్. ఎగ్జాంపుల్గా హౌ టు మేక్ చికెన్ కర్రీ అనే కాన్సెప్ట్ని తెలుగులో రాసి అప్లోడ్ చేశారు. ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి హౌ టు మేక్ చికెన్ కర్రీ అని కొట్టగానే మీ ఆర్టికల్ కనిపిస్తుంది, వాళ్ళు చూస్తారు. మీరు గూగుల్ యాడ్సెన్స్తో టైఅప్ అయినట్లయితే యాడ్స్ పడుతూ ఉంటాయి. మనం ఒక్కసారి మాత్రమే అప్లోడ్ చేస్తాం, కానీ జీవితాంతం జనం చదువుతూనే ఉంటారు, యాడ్స్ని చూస్తూనే ఉంటారు, డబ్బు వస్తూనే ఉంటుంది. అది బ్లాగ్స్. అదేవిధంగా సెల్లింగ్ కోర్సెస్. ఏంటి కోర్సులా? మేమా అమ్మాలా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా అంటే చాలా ఇష్టం, కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, అయితే ఒక కెమెరాని సెటప్ చేసుకొని తెలిసిందంతా చెప్పండి కెమెరాతో. ఒక కోర్స్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫీ అని చెప్పి, అప్గ్రేడ్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. మీ కోర్స్ని మీరు వాళ్ళకి అమ్మవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటారు. వాళ్ళ వెబ్సైట్కి వచ్చి ఎంతమంది అయితే మన కోర్స్ని కొంటారో అంత కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 60-40, వాళ్ళకి ఒక 40%, మనకి 60%. ఇలా మన కోర్స్ని ఎంతమంది అయితే కొంటారో అంత డబ్బు మనకి వస్తూనే ఉంటుంది, జీవితాంతం వస్తూనే ఉంటుంది. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమే. అదేవిధంగా సెల్లింగ్ ఫొటోస్. మీరు మీ మొబైల్లో లేకపోతే కెమెరాలో మంచిగా ఫొటోస్ని తీస్తూ ఉంటారండి, వాటిని మీరు అమ్మవచ్చు. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, గెట్ ఇమేజెస్, షటర్స్టాక్, ఐస్టాక్ అని చెప్పి. వాళ్ళకి అమ్మితే ఎవరైనా సరే వాళ్ళ వెబ్సైట్కి వచ్చి ఆ ఫోటోని కొనుక్కుంటే మనకి కమిషన్ వస్తూ ఉంటుంది. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇలా క్రియేట్ చేసుకోండి, డబ్బు వస్తూనే ఉంటుంది. అదేవిధంగా పార్ట్ టైం. తప్పేముంది? ట్యూషన్. ఆఫీస్ నుంచి రాగానే ట్యూషన్ పెట్టండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, డబ్బు వస్తూ ఉంటుంది.
సో ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందో దానితో ఈఎంఐని కట్టండి, అంటే ఉన్న ఈఎంఐని పెంచుకోండి. ఉన్న ఈఎంఐ పెంచుకుంటే ఏమవుతుందంటే టెన్యూర్ తగ్గుతుంది. అలా టెన్యూర్ తగ్గితే అతి త్వరగా క్లియర్ అవుతుంది. లేదా బయట అప్పు ఉంది, వడ్డీకి తెచ్చుకున్నారు, 3 రూపాయల వడ్డీ, ఒక 2 లక్షలు తెచ్చుకున్నారండి. సో మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా డబ్బు వస్తుందో పోగేసి ఈ 2 లక్షలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ డబ్బు ఒకేసారి కట్టేయండి, క్లియర్. ఇలా మీరైతే యూజ్ చేసుకోండి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని. అర్థమైందండి? ట్యూషన్ పెట్టుకోవచ్చు, డెలివరీ జాబ్ చేసుకోవచ్చు, డొన్జో, అదేవిధంగా స్విగ్గీ, జొమాటో చేసుకోండి, తప్పేముంది. డబ్బు వస్తూ ఉంటుంది, ఆఫీస్ అయిన తర్వాత చేసుకోండి. అదేవిధంగా ర్యాపిడో చేసుకోవచ్చు, పెట్రోల్ బంక్లో జాబ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డ్రాప్ షిప్పింగ్ ఆల్రెడీ వీడియో చేశా దీని గురించి. ఇది కూడా పార్ట్ టైం జాబే, వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూడండి తర్వాత. అండ్ రెంటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, యూజ్ చేయట్లా, రెంట్కి ఇవ్వండి. జూమ్ యాప్ ఉంది, టైఅప్ చేసుకుంటారు. ఎవరైనా జూమ్ యాప్లో కార్ని బుక్ చేసుకుంటే ఆ ఆర్డర్ మనకు వస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి, మనం ఇవ్వచ్చు మన కార్ని, మళ్ళీ మన ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. సో డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇల్లు, ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఖాళీగా ఉంది, రెంట్కి ఇవ్వండి. లేకపోతే ల్యాండ్ ఖాళీగా ఉంది, లీజ్కి ఇవ్వండి. ఆ డబ్బుని తీసుకొని పోగు చేసి బయట ఎంతైతే అప్పు చేసామో ఆ అప్పుని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అర్థమైందండి? మీ ఆదాయాన్ని పెంచుకోండి. సరే బాగానే చెప్పారు, మా ఖర్చులను తగ్గిస్తాం, కాస్త డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా మా ఆదాయాన్ని పెంచుతాం, సో అక్కడ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఈ డబ్బుతో, ఇలా చేసిన డబ్బుతో మా అప్పులను ఎలా తీర్చాలి, ఫస్ట్ ఏ అప్పుని తీర్చాలి చెప్తా. నెక్స్ట్ పాయింట్ అదే, క్లియర్ యువర్ ఎక్స్పెన్సివ్ లోన్స్. అది కూడా మీరు ఫస్ట్ ఎక్స్పెన్సివ్ లోన్స్ని క్లియర్ చేయాలి. అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ లోన్స్ అంటే ఏ అప్పుకైతే వడ్డీ ఎక్కువ ఉందో అదే ఎక్స్పెన్సివ్ లోన్. దాన్ని ఫస్ట్ మీరైతే ఫైండ్ అవుట్ చేసి దాన్నే ఫస్ట్ క్లియర్ చేయండి. ఎగ్జాంపుల్గా మీకు ఒక పర్సనల్ లోన్ ఉంది, 14% వడ్డీ, ఓకే 14 అంటే ఓకే. కార్ లోన్ 9%, హోమ్ లోన్ 10%. దాంతోపాటు మీరు బయట వడ్డీ వ్యాపారి వద్ద లేకపోతే చుట్టాల వద్ద అప్పు చేశారు. ఏమప్పు? హ్యాండ్ లోన్. వడ్డీ ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలు అంటే 36%. సో వీటితో కంపేర్ చేస్తే ఏది ఎక్స్పెన్సివ్? ఇదే 36%. సో దీన్ని ఫస్ట్ మీరైతే తీర్చాలి. ఎగ్జాంపుల్గా మీరు చేసిన అప్పు 2 lakhs, 3 రూపాయల వడ్డీ 2 లక్షలు. దీన్ని ఫస్ట్ తీర్చడానికి ట్రై చేయండి. ఎలా? ఎగ్జాంపుల్గా మీ జీతం 1,00,000 అనుకుందాం. సో ఏం చెప్పా? మీ ఖర్చులను తగ్గించండి అప్పు ఉంటే అన్న. సో అంతా కలిపి మీ ఖర్చు 70,000 ఇంక్లూడింగ్ ఈఎంఐస్. ఇదిగోండి వీటి యొక్క ఈఎంఐలు అంతా కలిపి మీ ఖర్చు, నెలవారీ ఖర్చు 70,000 అనుకుందాం. సో 30,000 ఆదా. ఇలా చేయాలి, తప్పదు. సో ఈ లోన్ కోసం ఇలా చేయాలి, తప్పదు. సో ప్రతి నెల 30,000 మీరు కనుక ఆదా చేసుకుంటే ఇలా 10 months పాటు ఇలా ఆదా చేసిన డబ్బుని వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా 10 months ట్రాన్స్ఫర్ చేస్తే 3 lakh అయిపోయింది. చేసినప్పుడు 2 lakhs ప్లస్ వడ్డీ అంతా ఉంటుంది కదా, వడ్డీ కలిపి 3 lakhs అనుకుందాం. సో క్లియర్ అయిపోయింది, టెన్షన్ పోయింది. ఇప్పుడు ఆరాంగా మనమైతే వీటిని కట్టుకోవచ్చు, వీటి యొక్క ఈఎంఐలు కట్టుకుంటూ పోవచ్చు. ఇలా మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా అండి? సో వచ్చే జీతంలో ఎక్కువ డబ్బుని ఆదా చేసి దాన్ని ప్రతి నెల దాచి అది పెద్ద అమౌంట్ అయిన తర్వాత ఒకేసారి కట్టేయండి. అసలు ప్లస్ వడ్డీ క్లియర్. ఇలా ఎక్కువ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అబ్బా బాగానే చెప్పారు, దీన్ని క్లియర్ చేయమని చెప్పారు. వీటి పరిస్థితి ఏంటి, వీటిని ఏ విధంగా క్లియర్ చేయాలి, అది కూడా ఫాస్ట్గా. సింపుల్ అండి. మీ జీతం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఇంక్రిమెంట్ 20% ఆ విధంగా వస్తూ ఉంది అనుకుందాం. సో అలా ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు మీ ఆదాయం పెరుగుతుంది కనుక ఈఎంఐస్ని సేమ్ ఉంచకుండా ఈఎంఐస్ని పెంచితే ఆటోమేటిక్గా టెన్యూర్ తగ్గుతుంది. టెన్యూర్ అంటే వ్యవధి. సో ఎక్కువ ఈఎంఐ కడితే చాలా డబ్బు ఆదా అవుతుంది, వడ్డీ ఆదా అవుతుంది, దాంతోపాటు టెన్యూర్ కూడా తగ్గుతుంది. ఇలా టెన్యూర్ని తగ్గించుకుంటే అతి త్వరగా లోన్ క్లియర్ అవుతుంది. అర్థమైందండి? ఇలా చేసుకోండి. అదేవిధంగా చాలాసార్లు బోనస్ లేకపోతే ఆస్తి అమ్మగా డబ్బు, ఇలా డబ్బు అన్నది వస్తూ ఉంటుంది ఒకేసారి. అలాంటప్పుడు పార్ట్ పేమెంట్ లేకపోతే ప్రీపేమెంట్ చేయండి. సో ఇంకా అప్పు మీకు ఒక 8 lakhs ఉందండి. సో
మీకు 2 lakhs బోనస్ వచ్చింది, ఈ 2 lakhs కట్టేయండి, తగ్గుతుంది కదా. సో అలా తగ్గినప్పుడు మీరు ఏం చేస్తారంటే టెన్యూర్ని తగ్గించమని చెప్పండి. సో ఆటోమేటిక్గా టెన్యూర్ కూడా తగ్గుతుంది, అతి త్వరగా లోన్ క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన వద్ద కొన్ని అన్నెసెసరీ ఐటమ్స్ ఉంటాయి, అంటే వాడతామా వాడం, అలాంటి వాటిని అమ్మేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, ఎక్స్ట్రా ఫోన్ యూజ్ షేట్లా అమ్మేసేయండి, OLX. అదేవిధంగా ల్యాప్టాప్ ఉంది, అమ్మేసేయండి. కార్ ఉంది యూజ్ షేట్లా అమ్మేసేయండి. బైక్ ఉంది, అమ్మేసేయండి. లేకపోతే ఒక ఎక్కడో దూరంగా ఒక పొలం ఉంది, పెరుగుతుందా అంటే ప్రైజు పెరగట్లా, నీళ్ళు లేవు ఏం లేవు, ఎక్కడో బయట ఉంది, అమ్మేసేయండి. అమ్మేసి ఈ లోన్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఫ్రీయా కాదు, ప్రతి లోన్కి మనమైతే వడ్డీ కట్టాలి కదా. సో లోన్స్ అయితే ఫ్రీ కాదు, ప్రతి లోన్కి మనమైతే వడ్డీ కట్టాలి. మనం కనుక బయట 3 రూపాయలకి 4 రూపాయలకి తీసుకున్నామంటే వడ్డీ మీద వడ్డీ పడిపోతూ ఉంటుంది. సో అలా వడ్డీలు కట్టే బదులు అవసరం లేని ప్రాపర్టీస్ని అమ్మేసి లోన్ని క్లియర్ చేయడమే మంచిది. కాస్త డబ్బు వచ్చిందండి, ఒక 2 lakhs వచ్చింది, పార్ట్ పేమెంట్ చేసేసేయండి, ప్రీపేమెంట్. ఛార్జెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఛార్జెస్ ఉంటాయి, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో ఈ విధంగా మీరైతే క్లియర్ చేయండి. ఇంకా 5th వన్, లోన్ స్విచ్చింగ్. మీరు ఒక బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకున్నారు, 20% వడ్డీ కడుతూ ఉన్నారు EMI. వేరే బ్యాంకు జస్ట్ 12%కే మీకు లోన్ని ఆఫర్ చేస్తూ ఉంది. అప్పట్లో మీ సిబిల్ స్కోర్ తక్కువ, అందుకనే ఎక్కువ వడ్డీ చెప్పారు. సో మీరేం చేస్తారు, ఏదైతే బ్యాంకు తక్కువ వడ్డీకి లోన్ని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంకు వద్దకు వెళ్ళి, సార్ ఈ బ్యాంకులో నాకు ఆల్రెడీ లోన్ ఉంది, పర్సనల్ లోన్ 20% నేనైతే వడ్డీ కడుతున్నా, మీ బ్యాంకులో 12 కదా, ఇస్తారా, స్విచ్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ బ్యాంకులో ఉన్న అప్పుని ఈ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు, వాళ్ళకు కూడా అప్పు ఇస్తేనే ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది బ్యాంకుకి. సో వాళ్ళు ఏమంటారు, సరే షిఫ్ట్ చేసుకోండి, మీకు 12%కే లోన్ని ఆఫర్ చేస్తామంటారు. షిఫ్ట్ చేసుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది. సో వడ్డీ భారం తగ్గినప్పుడు ఏం చేయాలంటే ఈఎంఐని సేమ్ ఉంచమని టెన్యూర్ని తగ్గించమనండి, సరిపోతుంది. సో ఈఎంఐని తగ్గించవద్దు అని చెప్పండి, ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించమనండి. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ లోన్ స్విచ్చింగ్ అన్నది, అర్థమైందా అండి. ఇంకా లాస్ట్ వన్, డెట్ కన్సాలిడేషన్ లోన్. డెట్ కన్సాలిడేషన్ లోనా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, అదేవిధంగా వాటితో పాటు అనగా ఈ బ్యాంక్ లోన్స్తో పాటు బయట హ్యాండ్ లోన్స్ ఉన్నాయి, చుట్టాల వద్ద లేకపోతే వడ్డీ వ్యాపారుల వద్ద 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయల వడ్డీకి తెచ్చుకున్నారు. ఇన్ని లోన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, ఎలా అని చెప్పి. ఎప్పుడు ఈఎంఐ కట్టాలో తెలీదు, ఎవరికి ఎప్పుడు వడ్డీ కట్టాలో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే బెస్ట్ ఏంటంటే డెట్ కన్సాలిడేషన్ లోన్. మీకు బ్యాంక్ లోన్స్ అంతా కలిపి 8 lakhs బాకీ ఉంది, ఇంకా బయట వడ్డీ వ్యాపారుల వద్ద చుట్టాల వద్ద అంతా కలిపి 12 lakhs బాకీ ఉంది. అంతా కలిపితే ఓవరాల్గా అప్పు 20 lakhs. సో ఇదే సమాచారాన్ని బ్యాంక్లో చెప్పండి, సరే ఈ బ్యాంక్లో కార్ లోన్, ఆ బ్యాంక్లో హోమ్ లోన్, ఆ బ్యాంక్లో పర్సనల్ లోన్, బయట ఇంత తప్పు ఉంది అని చెప్పండి. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్గా 20 lakhsకి ఒక లోన్ని శాంక్షన్ చేస్తారనమాట. ఎప్పుడు కండిషన్, అది కూడా తక్కువ వడ్డీకి 12%కి. కండిషన్ ఏంటంటే మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి, అదేవిధంగా మీకు ఆదాయం ఎక్కువ ఉండాలి. ఇవి రెండు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అప్పుడు ఈ లోన్ని శాంక్షన్ చేస్తుంది బ్యాంక్. ఈ లోన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని లోన్స్కి కలిపి ఉన్న బాకీలు అంతా కలిపి ఒక లోన్ ఇచ్చేస్తుంది అనమాట బ్యాంకు. ఈ లోన్తో అన్ని బాకీలు క్లియర్ చేయాలి మనం. సో 20 lakhs తీసుకుంటామా, ఈ 20 lakhsతో బ్యాంక్ లోను 8 lakhs కదా క్లియర్ చేయాలి. బయట వడ్డీ వ్యాపారుల వద్ద చుట్టాల వద్ద తీసుకున్నామా, ఈ లోన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేసి ఫ్రీ అయిపోవాలి. ఒకటే ఈఎంఐ, సింగిల్ లోన్ 20 lakhsకి ఒకటే ఈఎంఐ కట్టుకుంటే చాలు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బయట మీరు కనుక ఈ 12 lakhs ఏదైతే ఉందో దాన్ని మీరు కనుక ఒక 4 రూపాయల వడ్డీకి తెచ్చుకున్నారనుకోండి, కానీ ఈ బ్యాంకు 12%కి లోన్ ఇస్తుంది, అనగా రూపాయి వడ్డీకి లోన్ ఇస్తుంది. ఆదా కదా, 3 రూపాయల వడ్డీ ఆదా ఇక్కడ ఈ 12 lakhsకి. సో ఇలా మీరు తీసుకోవచ్చు అనమాట, ఒకటే లోన్ తీసుకొని అంతా క్లియర్ చేసి ఒకటే ఈఎంఐ కట్టుకోవచ్చు. ఆ ఒకటే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా, 20 lakhs అంటే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. ఆ ఈఎంఐని మీరు ఎలా తట్టుకోవాలి, ఎలా కట్టాలంటే సింపుల్ అండి, ఆల్రెడీ చెప్పా. ప్యాసివ్ ఇన్కమ్, పార్ట్ టైం జాబ్ ప్లస్ రెగ్యులర్గా వచ్చే ఆదాయం, ఇవన్నీ వస్తే అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఈ విధంగా క్లియర్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే చెప్పండి, నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలా. థ్యాంక్ యూ సో మచ్. బాస్ వాలా, బీ ద బాస్.